90s మిడిల్ క్లాస్ బయోపిక్ చిత్రంతో ఫామ్లోకి వచ్చారు శివాజీ. కోర్టులో మంగపతి క్యారెక్టర్ ఇంకాస్త గుర్తింపు పెంచింది. తాజాగా ఆయన కీలక పాత్ర పోషించిన చిత్రం దండోరా. నవదీప్, నందు, బిందు మాధవి, రవికృష్ణ, మానికా చిక్కాల, శ్రీ, మౌనికారెడ్డి, రాధ్య ఇతర పాత్రల్లో నటించారు. మురళీకాంత్ దర్శకత్వం వహించారు. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించారు. కులం, అంతిమ సంస్కారం ఇతివృత్తంతో ఈ చిత్రం తెరకెక్కింది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? శివాజీ ఖాతాలో మరో హిట్ పడిందా లేదా? మెదక్ జిల్లా తుళ్లూరు గ్రామంలో జరిగే కథ ఇది. అక్కడ తక్కువ కులానికి చెందిన వారు మరణిస్తే ఊరి చివరి ఉన్న వంతెన దగ్గరకు తీసుకువెళ్లి దహన సంస్కారాలు చేస్తారు. కానీ అగ్రకులానికి శ్మశాన వాటిక ఉంటుంది. అదే ఊళ్ళో అగ్రకులానికి చెందిన వ్యక్తి శివాజీ. ఇతర కులస్తులు తన కులం అమ్మాయిని చూసినా సహించలేనంత కులపిచ్చి అతనికి. కొన్ని కారణాల వల్ల శివాజీ మరణిస్తే అతని కుల సంఘాలు శ్మశాన వాటికలో దహనం చేయడానికి వీల్లేదని అడ్డుపడతారు. శివాజీని కుల పెద్దలు ఎందుకు బహిష్కరించారు? అదే ఊళ్ళో తక్కువ కులానికి చెందిన రవిను హత్య చేసిందెవరు? ఎందుకు? రవి మరణం వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? శివాజీతో కొడుకు విష్ణు తండ్రికి ఎందుకు దూరంగా ఉన్నాడు? వేసే శ్రీలతతో శివాజీకి ఎటువంటి సంబంధం ఉంది? శివాజీ అంత్యక్రియల నేపథ్యంలో తలెత్తిన సమస్య ఎలాంటి మార్పును తీసుకొచ్చింది? దీనికోసం సర్పంచ్ నవదీప్ ఏం చేశాడు అనేది కథ. అగ్రకులానికి చెందిన వ్యక్తి చావు, అతని అంత్యక్రియలు, అందులో కుల రాజకీయం నేపథ్యంలో సాగే గ్రామీణ కథ ఇది. 2004-2019లో కథ జరిగినట్లు చూపించారు. పరువు హత్యల నేపథ్యంలో ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ఇందులో దాంతోపాటు కుల వివక్షను, కుల రాజకీయాలను టచ్ చేశారు. తక్కువ కులానికి చెందిన ఓ వృద్ధురాలు చనిపోతే ఊరు చివర కార్యక్రమాలు నిర్వహించే సీన్తో సినిమా మొదలైంది. ప్రథమార్థమంతా ఊళ్ళో కులం, రవి, సుజాతల లవ్ స్టోరీని చూపించారు. అదంతా సోసోగానే సాగుతుంది. కులాల గురించి పట్టించుకునే చోట వేర్వేరు కులాలకు చెందిన ఇద్దరి మధ్య ప్రేమ అంటే చంపడమో చచ్చిపోవడమో తప్పకుండా ఉంటుంది. అగ్రకులానికి చెందిన ప్రేమ కారణంగా రవిని హత్య చేస్తారు. దాంతో కథలో ఇంటెన్స్ పెరుగుతుంది. కట్ చేస్తే ఇంటర్వెల్. ఇక సెకండ్ హాఫ్కి వస్తే కులం కారణంగా కుటుంబ సభ్యులు ఎంత మనోవేదనకు గురవుతారో చూపించే ప్రయత్నం చేశారు. పరువు హత్య, కుల వివక్షకు తోడు కుల అహంకారంతో చెలరేగిన మనిషిలో మార్పును చూపించారు. అగ్రకులాల్లోనూ వివక్షను తట్టుకోలేని మనుషులు ఉంటారని, అలాంటి వ్యక్తుల నిస్సహాయతను మనసుకు తాకేలా చూపించారు మణికాంత్. ఇంటర్వెల్ దాకా సినిమా ఓకే అన్నట్లు నడుస్తుంది. అడవిలో కట్టెలు కొట్టే సన్నివేశం, చావు ఇంట్లో ఛాయగోల వంటి సన్నివేశాలు విసుగు పుట్టిస్తాయి. విశ్రాంతి తర్వాత సినిమా ట్రాక్లోకి వస్తుంది. శివాజీ పాత్రలో సంఘర్షణ మొదలవుతుంది. ఆ తర్వాతే డ్రామా మరింత రక్తి కట్టింది. కొడుకు, కూతురు, సర్పంచ్ కలిసి చేసిన ఆలోచనతో సినిమాకు ముగింపు కార్డు పడుతుంది. క్లైమాక్స్ మాత్రం ఆలోచన రేకెత్తిస్తుంది. అగ్రకులానికి సొంత శ్మశానం, తక్కువ కులానికి శ్మశానం లేకపోవడం, ఏళ్లు గడుస్తున్నా ఆ సమస్యకు పరిష్కారం వెతుక్కోకపోవడం, ఎవరో స్థలం దానం చేస్తే తప్ప వాళ్లకు దారి లేదా అన్న సన్నివేశాలు కథకు అతికినట్టు లేవు. అక్కడే దర్శకుడు కొన్ని లాజిక్లు మిస్ చేశాడు. ఈ సినిమాకు కీలకం శివాజీ పాత్ర. కథలో మలుపు వచ్చిన ప్రతిసారి అతని పాత్రలో మలుపు కనిపించింది. విష్ణు పాత్రలో నందు బాగా యాక్ట్ చేశాడు. ఆ పాత్రలో వేరియేషన్స్ చూపించాడు. ఆయన ఈ మధ్యన చాలా సినిమాలు చేసినా వాటిలో గుర్తుండే పాత్ర ఒకటి లేదు. ఇందులో పాత్రను ప్రేక్షకులు గుర్తుపెట్టుకుంటారు. సర్పంచ్ పాత్రకు నవదీప్ న్యాయం చేశాడు. రవికృష్ణది రొటీన్ పాత్ర అయినా హీరో స్థాయిలో చూపించారు. ఇంటర్వెల్ ముందు రవికృష్ణ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ హైలైట్ అనొచ్చు. సుజాత పాత్రలో మణిక మెప్పించింది. వేసే పాత్రల్ని చాలా సినిమాల్లో చాలా రకాలుగా చూపించారు. ఇందులో బిందు మాధవి పోషించిన పాత్ర అందుకు భిన్నంగా ఉంటుంది. కట్టు, బొట్టు, మాట తీరు అన్నీ చాలా హుందాగా తీర్చిదిద్దారు. అయితే ఆమె డబ్బింగ్ మైనస్. మురళీధర్ గౌడ్, మౌనిక, రాధ్య కథకు న్యాయం చేశారు. మార్క్ కే రాబిన్ నేపథ్య సంగీతం బాగుంది. దండోరా నేపథ్య సంగీతంలో టైటిల్ సాంగ్ ఉపయోగించిన తీరు బాగుంది. కథలో ఎమోషన్ని ఎలివేట్ చేసింది. వెంకటార్ శాఖమూరి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ సృజన అడుసుమిల్లి ఫస్ట్ హాఫ్కు కాస్త కత్తిరవేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. కళ్ళు మత్తు కాదు కదా సార్, రాత్రి తాగింది పొద్దుగాల దిగనీకి. కులం మత్తు సార్, టైం పట్టిద్ది. చావు నుంచైనా తప్పించుకోవచ్చు కానీ కులం నుంచి తప్పించుకోలేం.
మన సావు పుట్టుకలన్నీ ఆ ఊరి బయట రాసిండ్రా దేవుడు. ఎంత చదువుకున్నా ఎంత ఆస్తి ఉన్నా వాడిని చూసే కొలమానం కులమే వంటి డైలాగులతో ఆకట్టుకున్నాడు దర్శకుడు. తొలి చిత్రానికి మణికాంత్ రాసుకున్న కథ బలమైనదే, కానీ తెరకెక్కించడంలో కాస్త తడబాటు కనిపించింది. కులరహిత సమాజం అందంగా ఉంటుందని చూపించారు. ఇందులో క్యారెక్టర్లు, డైలాగులు గుర్తుండిపోతాయి. ఫస్ట్ హాఫ్ అంతా సోసోగా సాగినా చావు అనేది మనిషికి ఇచ్చే ఆఖరి మర్యాద, అది మర్యాదగానే జరగాలి అంటూ చివరి 15 నిమిషాల సన్నివేశాలతో సినిమా ట్రాక్ను మార్చేశారు.